అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనిత గారు నిజంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే ఈవిడికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈవిడికి హోమ్ మినిస్టర్ సీట్లో కూర్చోబెట్టారనేటువంటిది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మహిళల మీద ఏనాడు ఈవిడ ప్రెస్ మీట్ మట్టి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా వెళ్తే అక్కడ ఏదో జరిగిపోతుంది, లేకపోతే గతంలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ తీసుకొచ్చి చూపించారు పెట్టారు అనేటువంటి దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడ వచ్చింది అదేటువంటి మీరు నిరూపించాలని కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణ చూడలేక కేవలం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా బయట వెళ్తున్నారనంటే దానికి వచ్చేటువంటి జన సందోహాన్ని మీరందరూ కూడా చూసి మీ కళ్ళున్ని కూడా పుట్టుకుపోతా ఉన్నాయి. అదే మీ నాయకుడు వస్తే బయటికి జనాలు రారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రాం ఉందేనంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని పరిగెత్తుకొచ్చేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని మీరు ఇవాళ చూసి జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఒక మహిళకు ఆపద వస్తే మీరు ఎక్కడా కనపడరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఒక దిశ యాప్ని తీసుకొచ్చి ఆ ఫోన్ 3 సార్లు ఇలా ఊపితే ఏదైతే సంబంధించిన స్టేషన్లో అది ఎన్రోల్ అయితే అక్కడ సమాచారం అందితే ఆ మహిళకు న్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని మీరు గతంలో చులకన చేసి మాట్లాడారు. ఇలా ఊపితే అంట అని. అదే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినటువంటి మాటలే ఈ రోజు మీరు చెప్తా ఉంటేనేమో మీకు వినటానికేమో బాగా ఇదిగా ఉన్నట్టుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా మీరు బురద చల్లడానికే గతంలోనూ ఉన్నారు, ఈ రోజును కూడా ఉన్నారు అనేటువంటిది తేటతలం అవుతా ఉంది. ఈరోజు అలాగే భారతి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు ఆవిడ ఏ రోజు కూడా రాజకీయాల గురించి ఎక్కడా కూడా మాట్లాడినటువంటి దాఖలాలు కనిపించలే మన అందరికీ కూడా. కానీ ఆవిడని ఏదో ట్రోల్ చేయాలని, ఆవిడ మీద ఏదో మాట్లాడాలని, ఆవిడని ఏదో బయటికి లాగాలని అంటే ఇందుకే ఇచ్చారా మీకు హోమ్ మినిస్టర్ పదవి? అలాగే నిన్న చూస్తే మంత్రి గారి ఇంట్లో మనిషి ఒక కానిస్టేబుల్ను చెంప మీద పెట్టి కొట్టినాడు. కనీసం ఆ కానిస్టేబుల్కి కూడా న్యాయం చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. అంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వము చెప్పినటువంటి పనులన్నీ చేయటానికే మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టినట్టుంది. ఏ మహిళకి న్యాయం జరగట్లేదు. ఏంటి వ్యవస్థ ఎడిపోతుంది? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికి మాత్రమే మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టినట్టుంది. దానికి నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే మరి చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమన్నా పదవులు ఇస్తారనుకుంటారేమో మాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి. అలాగే సాక్షాత్తు మీ డిప్యూటీ సీఎం గారే చెప్పారు మీరు హోమ్ మినిస్టర్గా అన్ఫిట్ అని. కానీ మీరు ఆయన అన్ఫిట్ అన్నా కూడా మీరు సరి చేసుకోలేని పరిస్థితుల్లో మీరు రోజు ఉన్నారనంటే ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో మీరు ఉన్నారు. మహిళలకు రక్షణ కల్పించండి. మహిళల మీద అఘాయిత్యం జరిగితే వెంటనే స్పందించండి. గతంలో ఎన్నో ఘటనలు జరిగినాయి మీ కూటమి ప్రాబల్యం వచ్చిన తర్వాత. ఎవరి దగ్గరికి వెళ్ళినా పరామర్శించి కానీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని కానీ వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పేసినటువంటి పరిస్థితులు లేవు. ఒక పాప చనిపోయితే డెడ్ బాడీ కూడా దొరకనటువంటి ఈ రాష్ట్రంలో మీరు హోంమంత్రిగా ఉన్నారు. ఇవన్నీ గమనించుకోండి. అంతేగాని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బయటికి వెళ్తే ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీగా ఉండటం మాత్రమే కాదు. ప్రజలు చాలా సమస్యలతో బాధపడతా ఉన్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా చర్చించి వాళ్ళకి న్యాయం చేయండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొస్తే జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వాళ్ళని ఇదంతా పరిపాటిగా మారిపోతుంది మీకు. ఏదైతే నిన్న నెల్లూరు పర్యటన ఉందో దాన్ని జనాలను అసలు ఆపాల్సిన అవసరం ఏముంది మీకు?
జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్తారు, పరామర్శించి వచ్చేస్తారు. దాన్ని మీరు ఇంత ఘోరంగా 900 మంది పోలీసులను పెట్టి లాఠీ చార్జీలు చేయించి భయాందోళన సృష్టించి ఏం చేద్దామని మీరందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒక మాట అంటారు, పులివెందల ఎమ్మెల్యే అని. ఆ పులివెందల ఎమ్మెల్యేని చూడటానికే జనాలు తండోపతండాలుగా వస్తా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి.